హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం నెవర్ ఎండింగ్ సమ్మర్ డ్రామాలో ఒక మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్ని అయితే చూడబోతున్నాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మన హీరోయిన్ వాన్ చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళ అమ్మ గావునైతే కలుస్తుంది. వాన్ అంత పెద్దదవడం చూసి గావు సంతోషిస్తుంది. కానీ వెంటనే అసలు విషయం తెలుసుకుని వస్తుంది. అసలు నువ్వు నా కొడుకు షావుకి ఎందుకు అంత దగ్గరవుతున్నావు అని అడుగుతుంది. వాన్కి ఏమనిపిస్తుందంటే తన గురించి ఎక్కడ షావుకి మరియు అతని తండ్రికి అంటే గావు ప్రస్తుత భర్తకు తెలిసిపోతుందని వాళ్ళ అమ్మ భయపడుతుంది అనుకుంటుంది. కానీ గావు ఏమంటుందంటే నా పెళ్ళయ్యి ఇన్నాళ్ళయింది, ఇప్పుడు తెలిసినా నాకేమీ నష్టం లేదు. కానీ స్కూల్లో నన్ను టీచర్లాగా పిలిపించి నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాలని చూసింది నువ్వే కదా అని అంటుంది. అప్పుడు వాన్ కోపంగా నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు నాన్న సేవింగ్స్ అన్నీ పట్టుకుని పారిపోయావు. ఇన్నాళ్లలో చైల్డ్ సపోర్ట్ కింద ₹1 కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నేను కేవలం నా హక్కును, నా నాన్న డబ్బుల్ని మాత్రమే అడుగుతున్నాను అని చెప్తుంది. దానికి గావు నవ్వి నీ నాన్న దగ్గర అసలు ఏముందని నేను పట్టుకుపోవడానికి? సరే, నీ నానమ్మ ట్రీట్మెంట్ కోసం డబ్బులు కావాలన్నావు కదా, నేను హెల్ప్ చేస్తాను అంటూ ఒక ఏటీఎం కార్డునైతే ఇస్తుంది. కానీ ఒక కండిషన్ అయితే పెడుతుంది. డబ్బులు తీసుకున్నాక కూడా నువ్వు షావ్కి దగ్గరవ్వాలని చూస్తే నువ్వు డబ్బుల కోసమే అతన్ని ఫ్రెండ్షిప్ చేశామని నేనే షావుకి చెప్పేస్తానని బెదిరించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇటువైపు మన హీరో షావుకైతే ఇవేమీ తెలియదు. వాన్ సోషల్ మీడియాలో పేజీలు తన పేరు బో విల్లు అనే ఉండడంతో ఆమె కోసమే ఒక అందమైన యారో షేపు పెండెంట్ని అయితే తయారు చేస్తూ ఉంటాడు. మరుసటి రోజు స్కూల్లో ఆ గిఫ్ట్ ఇద్దామనుకునే లోపే వాన్ తన క్లాస్మేట్ అయిన యాన్తో మాట్లాడుతున్న మాటలు షావు వినేస్తాడు. వాన్ ఏమంటాడంటే నేను షావుకి ఫ్రెండ్ని కాదు, జస్ట్ ఇద్దరం కలిసి చదువుకుంటున్నాం అంతే అని చెప్తుంది. ఆ మాట వినగానే యాన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ మన హీరో షావు చాలా బాధపడతాడు. దాంతో ఆ పెండెంట్ ఇవ్వకుండా వెనక్కి తెచ్చేస్తాడు. పైగా వాన్ తనని కావాలనే ఇగ్నోర్ చేయడం, తప్పించుకుని తిరగడం షావ్ గమనిస్తాడు. రాత్రి తన ఫ్రెండ్ జియాంగ్ దగ్గర ఇండైరెక్ట్గా సలహా అడుగుతాడు. జియాంగ్ని కనిపెట్టేసి నువ్వు ఏ తప్పు చేయనప్పుడు వానిని డైరెక్ట్గా అడగవలసింది కదా అని చెప్తాడు. మరుసటి రోజు వాన్ స్కూల్కి వెళ్తుంటే కొంతమంది బైక్ రైడర్స్ ఆమెను అడ్డుకుంటారు. అప్పుడే హీరో షావు బైక్ మీద వచ్చి వాళ్లకు వానికి మధ్యలో నిలబడతాడు. ఆ బైకర్లో ఒకడైన వెనుయ్ ఒక రిచ్ మరియు ఈగో ఉన్న అబ్బాయి. షావుకి బాగా తెలిసినోడే. ఆ టైంలో వాడు గొడవ పడకుండా వెళ్ళిపోతాడు. అంతలోనే వర్షం స్టార్ట్ అవుతుంది. షావు తన బైక్ ఎక్కమంటాడు. కానీ వాన్ మాత్రం మొండిగా ఇగ్నోర్ చేయడంతో షావు తన జాకెట్టు ఆమెకి ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాలేజ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ దగ్గర పడటంతో వాన్ ఫ్రెండ్ మింగ్ ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే వాన్ బ్యాగ్లో ఉన్న షావ్ జాకెట్ చూసి మింగ్ ఏడిపిస్తూ ఉంటుంది వాన్. దానికి వాన్ ఫన్నీగా కవర్ చేస్తుంది. కానీ వాన్ ఏదో ప్రాబ్లంలో ఉందని యాన్కైతే అర్థమవుతుంది. అదే టైంలో టీచర్లు జియాంగ్ని చదువు సరిగ్గా చదవడం లేదని తిడుతుంటారు. అక్కడ ఉన్న వాన్ టీచర్లు మాట్లాడుకొని ఒక సీక్రెట్ వింటుంది. షావు అబ్రాడ్ లండన్కి వెళ్ళిపోతున్నాడన్న విషయం లీక్ అవుతుంది. షావు ఈ విషయం దాచాలనుకున్నాడు కాబట్టి వాన్ అబద్ధం చెప్తుంది. టీచర్ అబ్రాడ్ వెళ్ళే ప్లాన్ నాది. షావు తన రిలేటివ్స్ ద్వారా నా కోసమని ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నాడు. తను ఇక్కడే ఎగ్జామ్ రాస్తాడని కవర్ చేస్తుంది. ఇక ఇంట్లో షావు చదువుకుంటుంటే పని మనిషి వచ్చి బట్టలు ఇస్తుంది. ఆ బట్టల్లో ఆ రోజు రాత్రి స్విమ్మింగ్ పూల్లో తడిసిపోయాక వాన్ వేసుకున్న టీషర్ట్ కూడా ఉంటుంది. వాన్ తనని దూరం పెడుతుందని కోపంలో ఆ టీషర్ట్ అయితే పారేయ్ అని చెప్తాడు. ఎంతలోనే అతనికి వీసా
ప్రాసెస్ అయితే పూర్తయిందని కాల్ వస్తుంది. వాళ్ళ నాన్నకు తెలియకుండా అతను లండన్ వెళ్ళిపోవచ్చు. మరోవైపు వాన్ తన నానమ్మ మెడిసిన్ బిల్లుని డస్ట్బిన్లో పారేస్తుంది. నానమ్మ రేట్ చూసి కంగారు పడకూడదని. కానీ నానమ్మ చూసేసి ఇంత కాస్ట్లీ మందులకు డబ్బులు ఎక్కడవని అడిగితే నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను నానమ్మ అని అబద్ధం చెప్తుంది. వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం చెప్పలేదు. నానమ్మ చాలా బాధపడుతుంది. నా వల్ల నీ చదువు పాడవుతుందని. కానీ వాన్ ఏడుస్తూ, నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరున్నారు నానమ్మ? నిన్ను కోల్పోవడం నా వల్ల కాదు అని కౌగిలించుకుంటుంది. రాత్రివేళ వాన్ వాళ్ళ అమ్మ అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. గతంలో బతకడం కోసమే నేను నిన్ను వదిలేసి రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకున్నాను. ఈ విషయంలో మీ నానమ్మకు అర్థమైంది. కానీ నీకు అర్థం కాలేదని గావన్న మాటలు గుర్తుకొస్తాయి. మరుసటి రోజు స్కూల్ లాస్ట్ డే. ఫేర్వెల్ స్పీచ్ ఇవ్వవలసిన యాన్ కనిపించకపోవడంతో టీచర్లు వాన్ని స్పీచ్ ఇమ్మంటారు. వాన్ స్టేజ్ మీద అద్భుతమైన స్పీచ్నైతే ఇస్తుంది. ఫ్యూచర్లో మన రాత ఎలా ఉన్నా ధైర్యం కోల్పోవద్దు, ఎప్పటికైనా మళ్ళీ కలుద్దాం అని చెప్తుంది. అందరూ చప్పట్లు కొడతారు. కానీ ఒక రూమ్లో యాన్ మరియు షావు మధ్య వాన్ విషయంలో పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది. యాన్ తనని తాను షావుకైతే అన్నలా చెప్పుకుంటూ షావు వాళ్ళ అమ్మ గురించి తప్పుగా మాట్లాడడంతో షావు రెచ్చిపోయి కొడతాడు. వాన్ వచ్చి వాళ్ళని ఆపుతుంది. స్కూల్ అయిపోయాక జియాంగ్ నోరు జారి షావు అబ్రాడ్ వెళ్ళే విషయాన్ని వాన్ తన మీద వేసుకుని టీచర్ల దగ్గర కవర్ చేసింది అని చెప్తాడు. అది వినగానే షావు వెంటనే వాన్ని కలవడానికి స్కూల్ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు పరిగెడతాడు. కానీ జస్ట్ 1 మినిట్ గ్యాప్లో ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతారు. ఆ తర్వాత షావు అబ్రాడ్ వెళ్లే ముందు తన బైక్ని జియాంగ్కి ఇచ్చేసి, ఆ పూల్లో ఉన్న చేపలకి ఫుడ్ వేస్తూ ఉండు, అలాగే మా ఇంట్లో ఉన్న ఎక్వేరియంలో వాన్కి ఇచ్చేయి, ఎందుకంటే ఆ చేపలు నేను వాను కలిసే కొన్నామని చెప్తాడు. జియాంగ్ ఒక ప్లాన్ వేసి మింగ్ ద్వారా వాన్ని షావు వాళ్ళమ్మ పాత ఇంటి అడ్రస్కి అయితే పిలుస్తాడు. అక్కడ వాన్ షావు కలుసుకుంటారు. వాను అతని జాకెట్ రిటర్న్ చేస్తుంది. కానీ ఆ ఎక్వేరియం పెట్టుకోవడానికి వాన్ ఇంట్లో ప్లేస్ లేకపోవడంతో ఆ చేపల బాధ్యతను జియాంగ్కే అప్పగిస్తారు. ఇద్దరూ వచ్చేస్తారు. మరుసటి రోజైతే కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డే. అందరూ ఎగ్జామ్కి వెళ్తుంటే షావు ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరతాడు. కానీ షావు తండ్రి యువాన్ షావుని ఆపడానికి ఒక మైండ్ గేమ్ అయితే ఆడతాడు. షావుకి ప్రాణమైన వాళ్ళ అమ్మ పాత ఇంటిని అమ్మేస్తున్నట్లు లీక్ చేస్తాడు. ఆ వార్త వినగానే షావు ఎయిర్పోర్ట్ నుండి వెనక్కి వచ్చేస్తాడు. ఇటువైపు వాను ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందు వాళ్ళ నానమ్మ సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో వాన్ ఎగ్జామ్ వదిలేసి నానమ్మను హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. కానీ వాన్ 1 సంవత్సరం కష్టం, చదువు అంతా వేస్ట్ అయిపోతాయి. తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లోని వాను తన స్కూల్ యూనిఫామ్ను, నోట్స్ అన్నింటినీ తగలబెట్టేస్తుంది. ఇక కాలేజీలో లేక షావు తన ఇల్లు కాపాడుకోవడానికి ఇంట్లోనే ఉండిపోతాడు. వాన్ ఏమో హాస్పిటల్ ఖర్చు కోసం పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు గ్యారేజ్లో షావు శత్రువు వెనోయ్ మళ్ళీ గొడవపడి బైక్ రేస్కి ఛాలెంజ్ చేస్తాడు. షావు ఈజీగా గెలిచి వాడిని ఇన్సల్ట్ చేస్తాడు. దాంతో కక్ష పెంచుకున్న వెనోయ్ లోన్ మాఫియా రౌడీలను పిలిచి షావుని కొట్టమంటాడు. ఆ రౌడీలు షావుని దారుణంగా కొడుతుంటే వాన్ చూస్తుంది. వెంటనే పోలీస్కి కాల్ చేసి మెంగ్ దగ్గర బైక్ తీసుకుని ఫుల్ యాక్షన్ మోడ్లో ఎంట్రీ ఇచ్చి రౌడీల మధ్య నుండి షావుని బైక్ మీద ఎక్కించుకొని కాపాడుతుంది. ఆ తరువాత ఒక హోటల్లో అతని గాయాలకు కట్టుకట్టి డిన్నర్ పెట్టేస్తుంది. షావుకి వాన్ పరిస్థితి తెలిసి హాస్పిటల్ బిల్స్ మొత్తం తానే కట్టేస్తాడు.
వాన్ థ్యాంక్స్ చెప్తూ ఐస్ క్రీమ్ అయితే తినిపిస్తుంది. ఆ తరువాత వాన్ ఒక గేమింగ్ షాప్లో పార్ట్ టైం జాబ్లో జాయిన్ అవుతుంది. షావు అక్కడికి వచ్చి ఒక టాయ్ గెలుచుకుని దానికి తను చేసిన యారో పెండెంట్ తగిలిచ్చి వాన్కైతే గిఫ్ట్గా ఇస్తాడు. అప్పుడే షావు ఫోన్కి ఇంటి సీసీటీవీ నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళమ్మ ఇంటికి గావు దొంగతనంగా ఎవరినో తీసుకువచ్చినట్లు చూస్తాడు. వాన్ మరియు షావు అక్కడికి వెళ్తారు. గావు ఆ ఇంటిని ఒక బ్రోకర్కి అమ్మేయడానికి చూస్తుంటుంది. దాన్ని ఆపడానికి వాన్ ఒక క్రేజీ ప్లాన్ అయితే వేస్తుంది. ఇద్దరు ఇంటి వెనుక వైపు నుండి లోపలికి వెళ్ళి పియానో వాయించడం, లైట్లు కట్ చేయడం, గోడపై ఎర్రటి చేతి గుర్తులు పెట్టడం లాంటివి చేసి ఆ ఇల్లు దెయ్యాల కొంప, హాంటెడ్ హౌస్ అని నమ్మిస్తారు. దాంతో కొనేవాడు బ్రోకర్ భయపడి పారిపోతాడు. ఆ తర్వాత షావు వానికి తన డ్రాయింగ్స్ చూపిస్తాడు. కానీ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళమ్మ రూమ్లోని వస్తువుల్ని వాన్ టచ్ చేయడంతో షావుకి కోపం వచ్చి వెళ్ళిపోమంటాడు. వాన్ బాధగా వచ్చేస్తుంది. దారిలో గావు అడ్డుకొని, నువ్వు డబ్బులు తీసుకుని కూడా నా కొడుకు షావుకి ఎందుకు దగ్గరవుతున్నావు, నిన్ను వదలనని బెదిరిస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. వానికి ఇంట్లో వాళ్ళ నాన్న పాత ఇన్సూరెన్స్ పేపర్స్ దొరుకుతాయి. అందులో నామినీగా వాన్ మరియు నానమ్మ పేర్లు ఉంటాయి. గావు పేరు ఉండదు. అంటే గావు అబద్ధం చెప్పి వాళ్ళ నాన్న డబ్బులు మొత్తం కొట్టేసి పారిపోయిందని వానికైతే అర్థమవుతుంది. వాళ్ళ అమ్మ అసలు రంగు బయట పెట్టాలని డిసైడ్ అవుతుంది. గావుని ఎక్స్పోజ్ చేయడానికి వానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. షావు వాళ్ళ అమ్మ బర్త్డే పార్టీని గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నాడు. ఆ పార్టీలోకి ఎంటర్ అవ్వాలంటే షావు ఫ్రెండ్షిప్ కావాలి. వాన్ మళ్ళీ అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ షావ్ అయితే ఇగ్నోర్ చేస్తాడు. నూడిల్స్ తీసుకురావడం, ఓవర్ టైం డ్యూటీ చేయడం లాంటివి చేసిన షావ్ కరగడు. కానీ ఫైనల్గా ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ అయితే తర్వాత ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని తమ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేసుకుంటారు. వాన్ ఆ పార్టీలో తన ఫేవరెట్ మ్యూజిక్ బ్యాండ్ వస్తుంది. అబద్ధం చెప్పి తనని కూడా పార్టీకి తీసుకెళ్ళమని అడుగుతుంది. షావ్ ఒప్పుకుంటాడు. ఇక ఎపిసోడ్ ఎండింగ్లో ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ రివీల్ అవుతుంది. యాన్ వాళ్ళమ్మ షావ్ తండ్రి యువాన్కి రెండో భార్య, మిస్టిస్ లాంటిది. అంటే యువాన్ అసలు కొడుకు షావ్ అయితే అతని సొంత అన్నయ్యే ఈ యాన్. కానీ యాన్కి ఆ ఇంట్లో కొడుకుగా ఎలాంటి గుర్తింపు, హక్కులు లేదు. అందుకనే యాన్కి షావ్ అన్న వాళ్ళ నాన్నన్న అంత ద్వేషం. యువాన్ ఇచ్చే డబ్బులను కూడా యాన్ రిజెక్ట్ చేస్తాడు. చివరిగా వాన్ కోసం యాన్ బర్త్డే సెలబ్రేట్ చేస్తుంది. కానీ అదే రోజు షావ్ కూడా వాన్ కోసం ఒక అందమైన డ్రెస్ కొంటాడు. మరి ఆ గ్రాండ్ పార్టీలో వాన్ వాళ్ళ అమ్మను ఎలా ఎక్స్పోజ్ చేసింది, యాన్ ఏం చేయబోతున్నాడు అనేదే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో గైస్, అదిరిపోయే ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.